Maheshwari garu. Welcome ma'am. Thank you. My Universal Garden Group one of the member అండి ఉమా మహేశ్వరి గారి గార్డెన్ చూడటానికి వచ్చాను. మీకు కూడా చూపిస్తాను. చూసేద్దామా? మీరు ఉంటుంది లక్ష్మీ నగర్ అండి. ఎన్నో లైన్ అండి ఇది? 1/4 లైన్ అండి. విజిట్ చేయండి కావాలంటే. మొక్కలు చాలా బాగున్నాయి. సో అన్ని మొక్కలు ఇవాళ చూసేద్దాము. ఓకేనా? వెల్కమ్ మేడం, మా గార్డెన్ చూడటానికి వచ్చినందుకు నా తరపు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ ఉమా మహేశ్వరి గారు. జెడ్ ప్లాంట్ ఇచ్చారండి. సో చాలా థ్యాంక్స్ అండి. సో మీ మొక్కలు చూసేద్దాం, మరి స్టార్టింగ్ చేద్దాము. సరే చెప్పండి. సో ఇది మనీ ప్లాంట్ అండి? అవునండి, ఇది మనీ ప్లాంట్. చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఇది? ఇది సంవత్సరం అయిందండి, అంతే సంవత్సరం నుంచి. ఓకే, బుషిగా వస్తుంది మనీ ప్లాంట్. సంవత్సరం అయిందండి. లోపలంతా తీసేసి పాడైందని కొత్తగా పెట్టాను. ఓకే, ఈ బాటిల్ ఆర్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. కట్ చేశారు వాటర్ క్యాన్ ని. నేను కూడా పెట్టాను, ఇది వీడియో కూడా పెట్టాను. ఇందులో కూడా పెట్టండి, తీసేసి పెట్టానండి. పెట్టండి. ఇది కూడా బాగా పెట్టారు. ఇది కూడా ఇది గోల్డ్ మనీ ప్లాంట్. కొంచెం ఎండకి ఈగుర్లు ఇలా ఇది ఇక్కడ కూడా ఉంది, అదే గోల్డ్ మనీ ప్లాంట్. దాన్ని తీసి ఇక్కడ పెట్టాను. ఇవండి ఇప్పుడు వచ్చేసి ఇవి మన థమ్స్అప్ బాటిల్స్ అండి, 7up బాటిల్. ఇది వచ్చేసి ఇలా చేశాను. ఇది 7up అనమాట బాటిల్. దాంట్లో ఇది షో ప్లాంట్, ఏదో మనకి పేరైతే తెలియదండి, మీరే చెప్పండి. షో వెరైటీ. ఇది మా కార్పెంటర్ అయితే దానికి గమ్ వచ్చిందండి. దీంట్లో గమ్ అయిపోయిన చూసారా, గమ్ బాటిల్ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా వేసారు. మరి గార్డెన్ అంటే అదేనండి, క్రియేటివిటీ వచ్చేసింది ఆల్రెడీ. ఇది వచ్చేసేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయండి, బాగుందని పెట్టాను. ఇది వచ్చేసేసి డిష్ వాష్ బార్ అండి. అయిపోయిన తర్వాత కట్ చేసేసి ఈ ప్లాంట్ పెట్టాను. చూసారా ఎంత క్రియేటివిటీ ఉందో. కంటైనర్స్ వేస్ట్ ఏమి కావండి గార్డెన్ ఉంటే. ఇది కూడా షాప్స్ లో బిస్కెట్ బాటిల్ అండి. బాటిల్ బిస్కెట్స్ అయిపోయినాక అడిగి తెచ్చుకున్నాను. మన మీ షో కవర్ ఉంటుంది కదా, షోగా ఈ కవర్ తొడిగా అనమాట. ఓకే ఓకే, వెరీ నైస్ ఐడియా. బాగుంది. ఇటు షో కూడా ఉంది, ఇటు వేస్ట్ ని యూజ్ చేస్తున్నారు, రీసైకిల్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఏది వేస్ట్ కలుంచి అండి. కలుంచి బాగుంది. కలుంచి ఒక మొక్కేనండి తెచ్చాను. తెలిసిన వాళ్ళ దగ్గర కొమ్మ తెచ్చాను. కొమ్మ బతికింది. దీని నుంచి ప్రాపగేట్ చేశాను 4 మొక్కలు. తెలిసిన వాళ్ళకి ఇచ్చాను. ఇదే ఒకటి ఉంది కదా, కలుంచి ఉన్నాయి. ఒక స్టెప్ దాంట్లో పెట్టింది. ఇది వచ్చేసేసి మన వాషింగ్ మిషన్ లో లిక్విడ్ అండి బాటిల్, సర్ఫ్ ఎక్సెల్. ఇది వచ్చేసేసి కట్ చేసి అయిపోయిన తర్వాత మొక్క పెట్టాను. ఓకే ఓకే. మరి ప్రాపగేట్ చేయడానికి చిన్న కంటైనర్స్ ఇంట్లోనే వాడుతున్నారు అనమాట. అసలు యాక్చువల్గా పెద్ద మొక్క ఉంది, అది చూస్తారా మీరు? రండి, ఇదిగోండి. అసలు మొక్క ఎంత పెద్దది ఉందో చూడండి. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి, బుషిగా చిట్టి ఈ ఫ్లవర్స్ 3 నెలలు ఇలాగే ఉంటాయండి. ఉదయం విచ్చుకుంటాయి, నైట్ అయితే ముచ్చేసేసుకుని ఉంటాయి. ఇవి 3 నెలలు ఉంటాయండి వాడిపోకుండా. ఇది తమలపాకు ప్లాంట్ వెరైటీ. ఈ హ్యాంగింగ్ పాట్ చూడండి, ఇంటికి అందం ఎంత బాగుందో కదా. ఇది సెటిల్ వైన్ అండి, పెట్టాను ఇది మధ్యన. ఇక్కడ స్నేక్ ప్లాంట్ పెట్టారు, వెరిగేటెడ్ స్నేక్ ప్లాంట్ అంటారు దీన్ని. ఇవి వచ్చేసి గ్రీన్ గానే ఉంటాయి లీవ్స్, కొన్ని అయితే ఇలాగా స్ట్రిప్స్ వచ్చి ఉంటాయి, ఎల్లో స్ట్రిప్స్. ఇదైతే అలాగే ఉంది. ఇది కూడా 1 టైప్ ఆఫ్ క్రోటన్. ఇందులో కూడా మోస్ రోజెస్ పెట్టారు. గడ్డి గులాబీ, మోస్ రోజెస్, పింక్ కలర్. అది ఇంకా ఫ్లవర్ రాలేదు. ఓకే ఓకే. అయితే పైన టెర్రస్ మీద చాలా మొక్కలు ఉన్నాయంట, చూసేద్దామా? పదండి. అయితే ఇది పట్టే కింద మొక్కలకి వేసేస్తాం పాలు కింద. బాగున్నాయండి టెర్రస్ మీద మాత్రం.
వచ్చేసాము ఉమామహేశ్వరి గారి టెర్రస్ మీద. ఇది చిన్న స్థలమేనండి. 1 సెంటు భూమికి 2 గజాలు ఎక్కువ, అంటే 50 గజాలు ప్లేస్ అన్నమాట. సో బాగుంది. ఇంట్లో ఫ్రూట్ పెద్దది సైజ్, అది నేను విత్తనాలు పెట్టి పంపించింది. ఓకే ఓకే. ఫ్లవరింగ్ రాలేదు ఒక్కసారి కూడా? రాలేదు. ఈ ఆకు ముడతకు కూడా ఇంగువ మజ్జిగ వాటరే కొట్టానండి. కొట్టచ్చు, స్ప్రే చేస్తే మంచిది. లేదా ఎక్కువ పేస్ట్ అనిపిస్తే మాత్రం ఇది ఉంది కదండి, వాము ఆకులు ఒక 5-6 తీసుకొని మిక్సీ వేసుకొని వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మీద జల్లెడ పట్టుకొని స్ట్రెయిన్ చేసి స్ప్రే చేసుకోవచ్చు. చేస్తే కూడా పెస్ట్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. వామాకు కూడా చాలా మంచిది. ఇది చూడండి, ఇంత చెట్టు చెప్తాను, ఇది ఫ్లవరింగ్ వచ్చే టైం, అందుకని ఫ్లవర్ రాలేదా అన్నాను నేను. వచ్చే ఇది దీనికి వయసు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుందండి. ఫస్ట్ వస్తే మా వారు వద్దులని చెప్పి కట్ చేస్తే అది భూమిలోంచి మళ్ళీ మొలకెత్తుంది. ఆ ఫ్రూట్ వస్తే తెలిసింది. ఇది ఎందుకులే దాన్ని ఇంకా బలవంతంగా చంపేయటం అని బతకనేసి ఇది మరి ఏమవుతుందో ఇది తెలియదు. ఇప్పుడే ఇది అక్కడ పిలక తీసి అరటి పిలక పెట్టానండి. కలబంద ఇయ్యే కట్ చేసేసి చెట్లకి డైల్యూట్ చేస్తూ వస్తుంటాం. అదే మనకు కాయ వచ్చేదాకా ఐడియా తెలియదు. ఆకు చూసారా ఇలా ఉంటుంది? ఇది కొంచెం నాకు కూడా ఇది నారింజ చెట్టు ఉంది. కాయ వస్తే ఫ్రూటింగ్ వస్తే మాత్రం డౌట్ లేకుండా తెలిసి. సీతాఫలం ఇది కండ ఎక్కువ, ఇత్తనం తక్కువ అండి. హైబ్రిడ్ అయితే విత్తనం పెట్టాను, మొక్క పెంచుతున్నా. ఈ ఎండ తగలకుండా ఇటు పెట్టారు. ఇందులో మట్టి అయితే అని చూస్తాను నేను. ఐడియా బాగానే ఉంది చూడండి. ఐడియా ఎండ తగలకుండా ఎంత మోసం ఇందులో పెట్టారు, ఎంత మోసం చేశారు ఉమామహేశ్వరి గారు ఇందులో. Please like, share and subscribe. Thank you for watching.